హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ 2025లో కొత్తగా కువైట్‌కొచ్చేవాళ్ళు ఇంట్లో పనికొస్తే బెస్టా? లేదంటే బయట పనికొస్తే బెస్టా? అని చాలా కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. ఇక్కడుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎక్కడికొస్తే బెస్టు అనే దాని మీద అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో పని గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ఇంట్లో పరిస్థితి ఎట్టుంటది? ఏంటి అని. ఇప్పుడు మీరు ఫస్ట్ వీసా తీపిచ్చుకుంటారు. అంటే మీకు తెలిసినోళ్ళ దగ్గర గాని, మీ బంధువులైనా, మీ అన్నదమ్ములైనా ఎవరి దగ్గరైనా వీసా అయితే తీపిచ్చుకుంటారు. వీసా తీపిచ్చుకున్న తర్వాత వాళ్ళకైతే ఖచ్చితంగా డబ్బులైతే తీసుకుంటారు. మన ఫ్యామిలీలో అయితే తీసుకోరు గానీ, బయటోళ్ళైతే ఖచ్చితంగా డబ్బులైతే తీసుకుంటారు. 25,000 తీసుకుంటారు. కొంతమంది 30,000 తీసుకుంటారు. ఎంత తీసుకుంటారో అది వాళ్ళ ఒపీనియను. మీకు ఇంటికి వీసా వచ్చిన తర్వాత మీ ఖర్చు ఎంతవుతది? ఇక్కడ వీసా తీసిన అతనికొచ్చేసి ఒక 25,000, 30,000 తీసుకుంటాడు. తర్వాత మీకు అక్కడ ఏజెంట్‌కి ఒక 40,000 దాకా అవుతది. తర్వాత టికెటు అంతా మొత్తం మీకు ఒక 60,000, 70,000 ఖర్చయితే అవుతది కువైట్‌కి రావడానికి. తర్వాత వీసా పంపించిన తర్వాత మీకు ఇండియాకి అన్ని ప్రాసెస్ అన్నీ అయిపు చేసుకొని కువైట్‌కైతే వస్తారు. కువైట్‌కొచ్చిన తర్వాత ఇక్కడికొస్తానే ఫస్ట్ వాళ్ళు చేసే పని పాస్‌పోర్ట్ అయితే తీసుకుంటారు. పాస్‌పోర్ట్ తీసేసుకొని మిమ్మల్ని మెడికల్‌కి పంపించేసి, తర్వాత డ్రైవింగ్ స్కూల్‌కి పంపించి, డ్రైవింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మనకు ఇది లైసెన్స్‌కైతే అప్లై చేసుకొని, లైసెన్స్ తెప్పిచ్చి, తర్వాత బతాకా లైసెన్స్ అన్నీ వచ్చిన తర్వాత, మీరు అప్పుడు డ్యూటీ చేయాల్సిందొస్తది. ఇయన్నీ ప్రాసెస్ జరగడానికి ఎట్లేదన్నా ఒక 2 నెలలు అయితే పడతది. ఆ 2 నెలల వరకు మీరేం చేయాలా అంటే ఇక్కడ హౌస్ బాయ్ పని, లేదంటే హౌస్ కడగడము, కార్లు కడుక్కోవడము, ఇలాంటి పనైతే చేయాలా. మీకు లైసెన్సు, బతాకా అన్నీ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత నుంచి ఇంక డ్యూటీలకైతే ఎళ్ళాల. డ్యూటీలకంటే ఇంగ ఇంట్లో అంటే ఇంగ మామూలే. కష్టమైతే మామూలు కష్టం ఉండదు. వాళ్ళు ఏ టైంలో చెప్తే ఆ టైంలో పోతా ఉండాలా. వాళ్ళకి ఫుడ్డు, మతాంలు అన్నీ అయితే తీసుకొని వస్తా ఉండాలా. కార్లు కడుక్కోవాలా, హౌస్ కడుక్కోవాలా. ఇంగ ఇయన్నీ కష్టాలనేది మామూలే. తర్వాత మనకిక్కడ బెనిఫిట్స్ ఏంట్రా అంటే 3 పూట్ల భోజనం అయితే ఉంటది. ఇంక మనం కొత్తగా కువైట్‌కొచ్చినాం కాబట్టి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకు తెలీదు. తెలీదు కాబట్టి ఒకాళ ఎక్కడన్నా సిగ్నల్ క్రాస్ చేసినా గానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా గానీ, ఒకేళ ఇంటికాడ నుంచి ఫోన్ చేసి, ఫోన్ ఎత్తినా గానీ, అక్కడ కెమెరాలయితే కొట్టేస్తాయి. కెమెరా కొడితే ఒక కెమెరా కొట్టిందంటే 150 దినార్లు, 70 దినార్లు అంటే మన శాలరీ మనకిచ్చే శాలరీ ఇక్కడ కొత్తగా వచ్చేవాళ్ళకి ఎంతిస్తారో 100 దినార్లు, 110 దినార్లు ఇస్తారు. దాంట్లో సగం డబ్బులు మన జీతం అంతా కెమెరాలకే పోతాయి. ఆ ఫైన్‌లే పోతాయి ఇక్కడ. మనం ఇంటికే పంపించుకుంటాం. ఇలాంటియన్నీ బెనిఫిట్స్ అనమాట కొత్తగా వచ్చేవాళ్ళకి. అందులో 2 సంవత్సరాలు ఇక్కడ అగ్రిమెంట్ గాబట్టి, ఇంట్లో పనికొచ్చినప్పుడు 2 సంవత్సరాలు తప్పనిసరి చేయాల్సిందే. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ కువైట్‌లో నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకుంటావు. తర్వాత రూట్లు తెలుసుకుంటావు. అరబ్బీ వస్తది. కాపోతే కష్టమే. ఇంట్లో ఒక్కరమే ఉండాలా. ఫ్యామిలీని అందరిని మనం ఇండియాలో వదిలిపెట్టేసి ఇక్కడ ఉండాలంటే అది చాలా కష్టము. ఇంక తప్పదు. ఇంగ వచ్చినప్పుడు ఇంగ చేసుకోవాల్సిందే గదా! ఇయైతే ఉంటాయి ఇంట్లో బెనిఫిట్స్. కొత్తగా కువైట్‌కొచ్చినాం గాబట్టి, మనకసలు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదు గాబట్టి, ఫస్ట్ టైం కెమెరాలు పడగొడితే ఈ కువైటోళ్ళైతే పట్టుకోరు డబ్బులు. నెక్స్ట్ టైం అలా జరిగితే ఖచ్చితంగా డబ్బులు పట్టుకుంటాం అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ బయట పని గురించైతే మాట్లాడుకుందాం. ఎంత డబ్బులు ఖర్చవుతది? ఏంటి అని. సేమ్ అలాగే మనకు తెలిసినోళ్ళ దగ్గర వీసా అయితే తీపిచ్చుకోవాలా. ఇక్కడ కువైటోళ్ళైతే 800, 900 దినార్లయితే తీసుకుంటారు. మనకైతే ఇండియాలో 1,50,000 2,00,000 దాకా పడతది వీసా వరకే. ఆహ్, ఇంగ మనం అంత డబ్బులైతే కట్టాలా. ఇంక మనకి మళ్ళీ కువైట్‌కొచ్చేదానికి ఖర్చులు అంతా మనకొక 3,00,000 డబ్బులైతే ఈజీగా అవుతది. మనకు బయట పనికి రావడానికి. ఇంట్లో పనికి రావడానికి ఒక 60,000, 70,000 అయితే వస్తది. వాటి బెనిఫిట్స్ అయ్యి. మనం ఇక్కడ బయట పనికి రావాలంటే 3,00,000 డబ్బులవుతది. అందులో నువ్వు కొత్తగా కువైట్‌కొస్తున్నావు కాబట్టి 3,00,000 నువ్వు వస్తానే ఇంగ ఇక్కడ మెడికల్ నువ్వే చేపించుకోవాలా. అన్నీ మొత్తం ఇంగ మనయే. ఇక్కడ దిగిన కానించి రూమ్ బాడీ కానించి, ఫుడ్ కానించి ఇంగంతా నువ్వే కట్టుకోవాలి. ఈ ఎక్స్‌ట్రా ఖర్చులు. నువ్వు వస్తానే పని అయితే దొరకదు. 2 నెలలైతే ఖచ్చితంగా ఖాళీగా ఉండాల్సిందే. అదే ఇంట్లో అయితే మనకు ఈ 2 నెలలు మనం ఖాళీగా ఉన్నా గానీ మనకైతే జీతాలైతే ఇస్తారు. ఈ బయటైతే అలా ఏమి ఉండదు. మనం ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు బయట. ఎందుకంటే బయటకొచ్చిన నుంచి ఇంక మనం రూమ్‌లో ఖాళీగానే ఉండాల్సిందే. ఎందుకంటే బతాకా రావాలా, మనకు అకాన్ తగలాలా, లైసెన్స్‌కి గూడా మనమే డబ్బులు పెట్టుకొని ఇక్కడ తయారు చేపించుకోవాలా. ఇయన్నీ ఉంటాయి. ఇయన్నీ చేపించుకున్న తర్వాత ఇంత ఖర్చు తర్వాత మనకేమన్నా పనేమన్నా దొరుకుతదా? నువ్వేమన్నా సీనియరా? లేదు గదా! మనం కొత్తగా వచ్చినాము. మనకు వచ్చని పని దొరకాలంటే ఇక్కడ పని దొరకాలంటే చానా కష్టం. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకే పని దొరకడం లేదు ఇక్కడ. బయట పనులు చాలా కష్టం. అందులో బయట ఒకవేళ పని దొరికినా గానీ
ఈ ఈ కెమెరాలు ఇలాంటియేమన్నా కొట్టినా గానీ మన శాలరీయే పోతా ఉంటది. డబ్బులు పోతది. అందులో కొన్ని దగ్గరైతే జీతాలు గూడా కరెక్ట్‌గా ఉండవు. 2, 3 సంవత్సరాలు నేను బయట ఎక్స్‌పీరియన్స్ అయితే ఉన్నాది. ఇంట్లో గూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాది. 2 దిక్కులైతే నాకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉన్నాది పని జేసేది. ఎందుకంటే అందుకని ఎక్స్‌పీరియన్స్‌ది అయితే చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలా. ఏది, ఏంటి, బయటికి రావాలా, ఇంట్లోకి రావాలా, ఏంటి పొజిషను అని. మొత్తానికి బయటకొస్తే పరిస్థితి అటుంటాది. 3,00,000 డబ్బులు ఖర్చవుతది. మనం ఇక్కడ కోవిడ్‌లో దిగిన కానించి రూమ్ బాడీ కానించి, మనకు మెడికల్ చేపించుకునే కానించి, మన ఖర్చుల వరకు, పని దొరికే వరకు అన్నీ మనమే చూసుకోవాలా. మళ్ళీ పని దొరికిన తర్వాత కూడా కొత్తోళ్ళు కాబట్టి చాలా అగసాట్లు, చాలా కష్టాలైతే పడాలా ఇక్కడ. ఏదన్నా కెమెరాలు కొట్టినా గానీ, ఏదైనా మన శాలరీలో అయితే కట్ అవుతాయి. ఇంట్లో పనైతే మనం దిగిన నుంచి అక్కడ అక్కడ కూడా కష్టాలుంటాయి. కాకపోతే డబ్బుల పరంగా అయితే మనం కొద్దిగా సేఫ్‌గా అయితే ఉండొచ్చు. ఒక 2 సంవత్సరాలైతే ఇంట్లో కష్టపడుకున్నామంటే తర్వాత మళ్ళీ బయటకొచ్చినా గానీ ఆహ్, మళ్ళీ మనం పని జేసుకోవచ్చు హ్యాపీగా. ఇది నా ఒపీనియన్ అయితే అది. దాన్ని బట్టి మీ నిర్ణయం ఏం తీసుకుంటారో. ఈ వీడియో గూడా మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.